Dear students, welcome to IACE. So, good evening to all. Today's our discussion RRB NTPC 2016 April 3rd Shift 2 Mathematics Explanation. ఈ ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళే ముందు ఏ స్మాల్ అనౌన్స్మెంట్ టు ద ఐఏసీ స్టూడెంట్స్. సో ఎవరైతే ఐఏసీలో ఈ ఏపీ ఆర్ టీఎస్ ఎస్ఐ కానిస్టేబుల్కి జాయిన్ అయి ఉంటారో సో వారందరికి కూడా అంటే లాక్డౌన్ ముందు మనం బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. సో లాక్డౌన్ వల్ల వాళ్ళ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేయలేకపోయాం. సో ఎవరైతే ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్కి అదేవిధంగా టీఎస్ ఎస్ఐ కానిస్టేబుల్కి జాయిన్ అయి ఉంటారో ఆ జాయిన్ అయిన స్టూడెంట్స్కి త్వరలో సో మనం ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నాం. ఎవరైతే అడ్మిషన్ తీసుకుని ఉంటారో ఆఫ్లైన్లో ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కానీ టీఎస్ఎస్ఐ కానిస్టేబుల్ కానీ వాళ్ళకు మాత్రమే యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్లాసెస్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. కానీ సో చాలామంది ఈ మధ్య రీసెంట్గా ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు సో ఏపీఎస్ఐ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్స్ అదేవిధంగా టీఎస్ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా రావచ్చు. సో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్న స్టేట్మెంట్స్ కూడా మనం గవర్నమెంట్స్ నుంచి మనం వినున్నాం. సో ఆ స్టూడెంట్స్ కూడా నవంబర్ ఫస్ట్ వీక్లో వాళ్ళకు కూడా సో చాలా అడ్వాన్స్ లెవెల్లో అంటే ఇప్పుడు మనకు ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్స్ కింద మీరు చూస్తుంటే ఎస్పెషల్గా ఎస్ఐ పేపర్ కింద మీరు చూస్తుంటే గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో జిఎస్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఆ స్టాండర్డ్లోనే సో మీకు అన్ని క్లాసెస్ కూడా సో ఇవ్వబోతున్నాం. సో అది దానికి సంబంధించినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలంటే ఐఏసీ యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఆలోపు. సో ఐఏసీ యాప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో ఆ వీడియో డిస్క్రిప్షన్లో వెళ్ళి సో మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. సో మనం త్వరలో అంటే నవంబర్ ఫస్ట్ వీక్లో మ్యాక్సిమం మనం సో ఆ క్లాసెస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు ద టుడేస్ అవర్ డిస్కషన్. సో కమింగ్ టు టుడేస్ అవర్ ప్రీవియస్ పేపర్ డిస్కషన్. సో రీడ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆల్ ఆఫ్ యూ. సో ఒకసారి మీరు ఫస్ట్ క్వశ్చన్ గిరి మీరు చూసినట్లయితే సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చి ఉన్నాడు ఇక్కడ. సో ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్త చదవండి. సో ఎక్స్ సోల్డ్ బై షాప్ కీపర్ ఓవర్ వీక్ ఈస్ గివెన్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. ఒక దుకాణదారుడు ఒక వారంలో అమ్మిన గుడ్లు ఈ విధంగా ఇవ్వబడ్డాయి. ఓకే, సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఎగ్ వాస్ 2.50, హౌ మచ్ మోర్ డిడ్ హీ ఎర్న్ ఆన్ ఫ్రైడే దాన్ మండే. సో మండే ఫ్రైడే డిఫరెన్స్ అడుగుతున్నాడు. మండే ఫ్రైడే డిఫరెన్స్. సో ఒకసారి మీరు చూస్తే మండే ఫ్రైడే డిఫరెన్స్. సో మండే హౌ మెనీ డజన్స్? 8 డజన్స్. సో మండే టు ఫ్రైడే. మండే హౌ మెనీ డజన్స్? 8 డజన్స్. సో హియర్ ఫ్రైడే 10 డజన్స్. సోమవారం శుక్రవారం. సో 8 డజన్స్ 10 డజన్స్. హౌ మెనీ డజన్స్? 2 డజన్స్. 2 డజన్స్ is nothing but 24 articles, 24 eggs. Each one is what? 2.50. 24 into 2.50, 60 rupees. So your answer is what? 60 rupees. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి అది సో మీ ఆన్సర్ అని చెప్పవచ్చు మీరు. సో ఇక్కడ సో ఆప్షన్ సి అనేది సో మీ ఆన్సర్గా చెప్పవచ్చు మనం. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మ్యాక్సిమం మనం ఓవరాల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ మన టార్గెట్ ఏంటంటే సో కొన్ని రోజుల పాటు వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్. సో పెన్ను పేపర్ లేకుండా ఫస్ట్ నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా ఆర్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు నేను సో ఇక్కడ రాయడం జరుగుతుంది. ఓకేనా? మ్యాక్సిమం మీరు ఫస్ట్ నేను చెప్పినప్పుడు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఏంటంటే మనకు సమ్మును ఎలా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఆన్సర్ని ఎలా అటాక్ చేస్తున్నాము, ఎంత త్వరగా అటాక్ చేస్తున్నాము చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఒకసారి జాగ్రత్త చూడండి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇఫ్ a to the power of x plus y is equal to a to the power of 6 and here x greater than y by 2, x is 2 more than y, find the x value. సో ఎప్పుడైనా సరే భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు కూడా సమానంగా తీసుకుంటాం మనం. అంటే x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6. హియర్ x is more than 2 by y. Therefore x is equal to 4, y is equal to 2. Then they're asking x is equal to how much? So your answer is what? Option D. డైరెక్ట్గా చెప్పవచ్చు. సో మనకు భూములు సమానమైనప్పుడు ఘాతాలను కూడుకుంటాం. x plus y is equal to how much? 6. Here x is 2 greater than y. అంటే దాని మీనింగ్ ఏంటి? x minus y is equal to 2. y క్యాన్సిల్ అయితే సో 2x is equal to 8. Therefore x is equal to 4. ఇలా చేయాల్సిన అవసరం లేదు. x plus 5 is equal to 6. x 2 more అంటున్నాడు.
అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 4, y ఈజ్ ఈక్వల్ టు 2 అని డైరెక్ట్గా కూడా మనం అటాక్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఒకసారి జాగ్రత్త చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కొంత స్టేట్మెంట్స్ వైడ్ మనకి ఇచ్చున్నాడు. సో జాగ్రత్త చదవండి స్టేట్మెంట్స్ అనేవి. ఏ స్మాల్ షాప్ ఓనర్ కీప్స్ ఇన్ ఇన్వెంటరీ సాటిస్ఫైయింగ్ ద ఫాలోయింగ్ క్రైటీరియా. అంటే ఒక కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి అంటే తను కొన్ని క్రైటీరియా కొన్ని నియమ నిబంధనలు పెట్టుకొని షాప్కి వెళ్ళాలనుకున్నాడు. ఎటువంటి నియమ నిబంధనలు పెట్టుకున్నాడంటే షాంపూ, అంటే ఒక షాంపూను ఆ ప్రైస్ అనేది 4 రూపీస్ నుండి 10 రూపాయల మధ్యలో ఉంటే అతను కొంటాడు పర్ సాకెట్. ఓకేనమ్మా. పర్ వన్ ఆర్టికల్ 4 రూపీస్ టు 10 రూపీస్, అంటే రేంజ్ 4 రూపీస్ టు 10 రూపీస్ ఆ మధ్యలో ఉంటే కొనగలుగుతాడు అతను. చాక్లెట్ వచ్చేసరికి 1 రూపీ టు 60 రూపీస్ పర్ పీస్. డ్రై ఫ్రూట్స్ వచ్చేసరికి సో మోర్ దాన్ 125 రూపీస్ పర్ 100 గ్రామ్స్, అంటే 100 గ్రామ్స్ 125 రూపీస్ కన్నా ఎక్కువ ఉంటే తను కొంటాడు. మిల్క్ ప్యాకెట్ ఇన్ ద ప్రైస్ రేంజ్ ఆఫ్ 21 to 29. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తూ సో ఏ షాపు అంటే ఇక్కడ ఏ యొక్క షాపు సో వాళ్ళు సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఏ ఆప్షన్, బి ఆప్షన్, సి ఆప్షన్ చూద్దాం. సో ఇక్కడ ఏ షాపు సాటిస్ఫై అవుతుందని కాదు, సో అడిగింది విచ్ లిస్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్ విల్ డెఫినెట్లీ నాట్ బీ ఫౌండ్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నాట్ బీ ఫౌండ్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ బీ ఫౌండ్ అన్నాడు అంటే సాటిస్ఫై చేసేది కాదు, సాటిస్ఫై చేయండి. అంటే ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే 3 సాటిస్ఫై చేస్తున్నాయి, 1 సాటిస్ఫై చేయట్లేదు. అదేంటో కనుక్కుందాం. ఇప్పుడు ఫస్ట్ వన్ చూద్దాం. సో 4 రూపీస్ పర్ ప్యాకెట్ అన్నాడు అంటే ఫస్ట్ ఆప్షన్ సాటిస్ఫై అయినట్టే. నెక్స్ట్ చాక్లెట్ 1.5 రూపీస్ పర్ పీస్, ఎస్ 1 రూపీ కన్నా ఎక్కువే ఉంది. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వచ్చేసరికి 250 రూపీస్ పర్ 125 గ్రామ్స్, అప్పుడు ఖచ్చితంగా సాటిస్ఫై అయినట్టే. ఓకేనమ్మా. అంటే ఆప్షన్ 1 సాటిస్ఫై అవుతుంది, అన్ని మనకు సాటిస్ఫై కాంది కావాలి. సో ఆప్షన్ బి షాంపూ పి సో ఎట్ 5 రూపీస్ పర్ ప్యాకెట్, ఎస్ 4-10 మధ్యలో ఉంది. మిల్క్ ప్యాకెట్ 23 రూపీస్, ఎస్ 21 to 29 మధ్యలోనే ఉంది. నెక్స్ట్ ఆర్ వచ్చేసరికి డ్రై ఫ్రూట్ వచ్చేసరికి సో 150 రూపీస్ పర్ 100 గ్రామ్స్, 125 అబోనే ఉంది. అంటే షాప్ బి కూడా అంటే సాటిస్ఫై చేస్తుంది, మనకు సాటిస్ఫై చేయండి కావాలి. సో సి ఆప్షన్ సి షాంపూ ఎట్ 5 రూపీస్ పర్ ప్యాకెట్ సాటిస్ఫైడ్. చాక్లెట్ వై ఎట్ 1 రూపీస్, ఎస్ డ్రై ఫ్రూట్స్ సో 100 రూపీస్ పర్ 100 గ్రామ్స్. కానీ మనకి డ్రై ఫ్రూట్స్ ఏంటి 100 గ్రాముల ధర, ఒకసారి మీరు చూడండి 100 గ్రాముల ధర 125 కన్నా ఎక్కువ ఉండాలి, 125 కన్నా ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడికి మీరు చూస్తే 100 రూపీస్ పర్ 100 గ్రామ్స్ అన్నాడు. అలాంటప్పుడు ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుందా, అవ్వదు. అంటే ఇచ్చినటువంటి ఈ యొక్క 4 స్టేట్మెంట్లో ఆప్షన్ సి అనేది సాటిస్ఫై అవ్వట్లేదు, ఆప్షన్ డి కూడా సాటిస్ఫై అవుతుంది. కానీ చెక్ చేసుకోవచ్చు. 4 రూపీస్, ఎస్ ఇన్ బిట్వీన్ సో 4 and 10, 24.5 in between 23 and 21 and 29, yes 35 rupees per piece, yes it is satisfied 1 to 60. 350 rupees per 200 grams, oh at 350 into 175 rupees 100 grams, it's definitely it is satisfied. So అన్ని 3 ఆప్షన్స్ సాటిస్ఫై ఒక సి తప్ప. సో అడిగింది నాట్ సాటిస్ఫైడ్ కాబట్టి సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. సో ఇట్స్ వెరీ సింపుల్ క్వశ్చన్. సో ఒకసారి జాగ్రత్త చూడమ్మా. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. దిస్ ఇస్ వెరీ సింపుల్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇస్ వాట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ సో మైనస్ 2xy. కానీ మైనస్ ఉంది కాబట్టి మైనస్తో క్యాన్సిల్ చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్కి వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 2xy 4xy వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 4xy. యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 4xy. So 4xy is the right answer. This is a direct formula. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చున్నారు ఇక్కడ. జైన్ వాన్ ఏ లాటరీ అండ్ గెట్స్ 1/3 ఆఫ్ ద విన్నింగ్ అమౌంట్ అండ్ డొనేట్ 6,000 విచ్ ఇస్ 1/6. ఫైండ్ హౌ మచ్ ద లాటరీ వాజ్ వర్త్. జాన్ అనే ఒక లాటరీ గెలుపొందిన మొత్తంలో 1/3 భాగం పొందింది. సో మరియు ఆ పొందిన దాంట్లో 1/6 భాగము 6,000 రూపాయలు దానం చేశాడు. ఆ లాటరీ మొత్తం ఎంత కనుక్కోనండి. ఇప్పుడు అసలు లాటరీలో ఎంతైతే వచ్చిందో ఆ లాటరీలో తనకి ఎంత ఫైనల్గా వచ్చిందంటే 1/3. అంటే లాటరీ 3 రూపాయలు వస్తే తనకు వచ్చింది 1 రూపీని. 1/3 భాగం మాత్రమే వచ్చింది. ఆ వచ్చిన దాంట్లో మళ్ళీ 1/6 భాగం మాత్రం 6,000. అంటే 6 భాగాల్లో తను పొందిన 6 భాగాల్లో 1 భాగం మాత్రమే డొనేట్ చేశాడు. 1 భాగము అంటే 6,000, మరి 6 భాగాలు అంటే 36,000. అంటే ఇక్కడ విషయం ఏంటంటే తను పొందింది 36,000. ఎంత పొందాడు 1/3 వంతు పొందాడు. 1/3 వంతు అంటే ఆ 3 వంతుల్లో 1 భాగం అంటే 36,000.
3 భాగాలు అంటే 1,08,000. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 1,08,000. డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు. సో మీకు కావాలంటే మళ్ళీ చెప్తాను చూడమ్మా. అవుట్ ఆఫ్ 6 parts, 1 part is what 6,000. So 1 part is 6,000, 1 part is 6,000. Then 6 parts is what? Total is nothing but what? 6 parts. 6 parts is what? 6 parts is what? 36,000. 6 parts is what? 36,000. 6 parts is what? 36,000. ఈ 36,000 ఏంటి? 1 part. ఈ 36,000 ఏంటి? 1 part. అంటే టోటల్ 3 parts. టోటల్ అనేది 3 parts. ఆ టోటల్ 3 partsలో సో 1 part ఏంటి? 36,000. 1 part ఏంటి? 36,000. So 1 part is 36,000. Then 3 parts is what? 3 parts is what? 1,08,000. 1,08,000. So it's very easy question. Directly attack చేయొచ్చు. Coming to the next question. Next question చూడమ్మా. If x is an even number, what is the consecutive odd number? So x ఈవెన్ నెంబర్ అయినప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నానండి. x అనేది 2. 2 అనేది ఈవెన్ నెంబరే కదా. దీనికి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది? వాట్ ఈస్ ద కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్? సో 2 తీసుకుంటే దాని తర్వాత కాన్సిక్యూటివ్ నెంబర్ ఏమొస్తుంది? 3 వస్తుంది. అంటే 3 రావాలి అంటే నేను ఏమి యాడ్ చేయాలి? 1 యాడ్ చేయాలి. అంటే యువర్ కాన్సిక్యూటివ్ నెంబర్ ఇస్ వాట్? x+1. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 7 to 9. The bar chart represents percentage marks scored by 4 students U, V, W and X in history and geography. Consider the bar chart and answer the questions based on it. నలుగురు విద్యార్థులు మరియు సో ఇక్కడ హిస్టరీ మరియు జాగ్రఫీలో స్కోర్ చేసిన మార్కుల శాతాన్ని బార్ చిత్రంలో చూపిస్తుంది. సో మనం ఇక్కడ వాటి ఆధారంగా కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఒకసారి జాగ్రత్త చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చున్నాడు? సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద పర్సంటేజ్ డిఫరెన్స్ ఇన్ ద టోటల్ మార్క్స్ అప్ ఇన్ జాగ్రఫీ అండ్ హిస్టరీ? జాగ్రఫీ హిస్టరీలో పొందిన మార్కుల శాతం మధ్య తేడా ఎంత? సో ఫస్ట్ హిస్టరీ కదా. ఫస్ట్ హిస్టరీ చూడండి. ఫస్ట్ వన్ ఎంత? 75. సో ఇది ఎంత ఉందమ్మా? 75 ఉంది. అప్రాక్సిమేట్గా ఇన్ బిట్వీన్ ఉంది కాబట్టి 75 అని తీసుకుందాం. ఫస్ట్ హిస్టరీ మొత్తం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది 63 వరకు ఉండొచ్చు. అప్రాక్సిమేట్గా 63 వరకు ఉండొచ్చు. ఇది ఎగ్జాక్ట్గా 80 ఉంది. మనం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు కూడా 80 ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ 72 ఉంది. అప్రాక్సిమేట్గా 72 ఉందని చెప్పొచ్చు మనం ఇక్కడ 72 ఉంది. సో వీటన్నిటిని మీరు యాడ్ చేస్తే 70, 60. సో 130, 190. సో 190 ప్లస్ 130. సో 70, 60. 70, 60, 130. 130 plus 80, 210. 210 plus 70, 280. 280 plus 5 plus 3 plus 210 అంటే 290. టోటల్ హిస్టరీ వచ్చేసరికి 290. టోటల్ హిస్టరీ వచ్చేసరికి 290. ఇంకా కమింగ్ టు జాగ్రఫీ. సో ఇక్కడ 80 ఫిక్స్డ్గా ఉంది. ఇక్కడ 80 ఫిక్స్డ్గా ఉంది. కాన్స్టెంట్గా ఉంది. అంటే కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు కూడా మనం. ఇది అప్రాక్సిమేట్గా మనము 87 అని చెప్పొచ్చు. అప్రాక్సిమేట్గా 87 అని చెప్పొచ్చు. 87 అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ 70 అని కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. 70 అని కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. సో ఇక్కడ అండ్ ఇక్కడ ఏమని చెప్పొచ్చు? 75 అని కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. 75 అని కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. 75 అని కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. 75 అని. సో ఒకసారి మీరు చూడండి. 80, 80, 160, 230, 300. 300 ప్లస్ 12, 312. సో 312. సో అడిగింది డిఫరెన్స్. అడిగింది ఎంతమ్మా? డిఫరెన్స్ 312 వస్తుంది ఇక్కడ. సో డిఫరెన్స్ ఎంత అండి? 22. డిఫరెన్స్ ఎంతమ్మా? 22%. డిఫరెన్స్ ఎంతమ్మా? 22%. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. సో వాట్ ఈస్ ద యావరేజ్ పర్సెంటేజ్ మార్క్స్ అప్టైన్ హిస్టరీ బై ఆల్ ద స్టూడెంట్స్? హిస్టరీ అన్నాడు. హిస్టరీ అంటే మనం ఇందాక ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. ఎంత వచ్చింది? హిస్టరీ టోటల్ ఎంత వచ్చింది? 290 వచ్చింది. సో టోటల్ ఎంతమంది అమ్మా? 4 మెంబర్స్. 4 విద్యార్థులు. సో బై 4 వేస్తే సరిపోతుంది. అంటే 290ని హాఫ్ చేస్తే సో 145. 145ని హాఫ్ చేస్తే సో 72.5. 145ని హాఫ్ చేస్తే 72.5. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 9. హూ స్కోర్ ద హైయెస్ట్ పర్సంటేజ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్ కంబైన్డ్? 2 సబ్జెక్టులు కలిపి అత్యధిక శాతాన్ని ఎవరు స్కోర్ చేశారు? యూ చూస్తే 75 ప్లస్ 80, 155. సో ఈ టుగెదర్ ఎంతమ్మా? 155. టుగెదర్ ఎంత అంటే 155 యూ. సో నెక్స్ట్ వి చూస్తే 60 to 87 అంటే అప్రాక్సిమేట్గా 150. ఎంతమ్మా? అప్రాక్సిమేట్గా 150. సో ఇక్కడ 80 ప్లస్ 70, 150. 80 ప్లస్ 70, 150. ఇక్కడికి ఏం చూస్తే సో 70 to 75 అంటే 147. అడిగింది హైయెస్ట్ కదా. హైయెస్ట్ ఎక్కడంటే 155. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? యూ. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ 2 numbers is 437 and their product it is 29,982. 21,982. Find the numbers. 2 సంఖ్యలు మొత్తం 437 మరియు వాటి లబ్ధము 21,982. ఆ సంఖ్యలను కనుగొనండి. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆప్షన్లు చూస్తే సమ్ ఆఫ్ ద 2 numbers అనేవి 437 ఆల్మోస్ట్ కూడా అన్ని ఆప్షన్స్లో కూడా.
కానీ ప్రొడక్ట్ అనేది 21982 అంటే దాని దట్ ఈస్ నథింగ్ కూడా అప్రాక్సిమేట్లీ 22,000 కదా. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 22,000 రావాలి అప్రాక్సిమేట్గా. ఎండ్ విత్ 2 రావాలి. ఎండ్ విత్ 2 రావాలంటున్నారు కాబట్టి ఒకసారి మీరు బి ఆప్షన్కి మీరు చూసినట్లయితే సో ఇక్కడ ఒకటిలో స్థానంలో ఉన్న వాటిని మీరు మల్టిప్లై చేస్తే సో 0 వస్తుంది, కానీ 2 రావాలి మనకు, ఛాన్స్ లేదు. ఇంకొక విషయం చూద్దాం. ఇక్కడ 400 ఉంది అప్రాక్సిమేట్గా 400 ఇంటూ 38 అంటే 4 ఇంటూ 38 అంటే 76,152 అంటే 15,000 సంథింగ్ వస్తుంది. అంటే 15,000 సంథింగ్ వస్తుంది కాబట్టి ఈ ఆన్సర్ మీది కాదు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకసారి చూడండి, 323 ఇంటూ 114 అంటే 323 ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేస్తేనే మనకు 32,000 సంథింగ్ వస్తుంది. అలాంటప్పుడు ఇది మోర్ దాన్ 32,000. సో 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేశాను. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఎలా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, డైరెక్ట్గా అటాక్ చేస్తున్నాం లేదని ఇంపార్టెంట్. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఇస్ 22 సెంటీమీటర్స్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సెమీ సర్కిల్. సో వృత్తం యొక్క పరిధి ఇచ్చాడు 22 సెంటీమీటర్స్. అయితే అర్ధవృత్తం యొక్క వైశాల్యాన్ని కనుగొనండి. సో వృత్త పరిధి అంటే ఏంటి? 2πr. సో 2πr ఈజ్ ఈక్వల్ టు 2πr. సో 2πr ఈజ్ ఈక్వల్ టు 22. 2πr ఈజ్ ఈక్వల్ టు వాట్? 22. సో 2π అంటే ఎంత? 44. 24 1s are 24 2s are. So that is equal to r is equal to what? 7/2. r is equal to what? 7/2. సో వ్యాసార్థం 7/2 వస్తుంది. వ్యాసార్థం ఎంత వస్తుంది? 7/2 వస్తుంది. వ్యాసార్థం 7/2 వస్తుంది. కానీ అడిగింది అర్ధవృత్తం యొక్క వైశాల్యం. అర్ధవృత్తం యొక్క వైశాల్యం అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వృత్తానికి వైశాల్యం ఎంత? πr². సో అర్ధవృత్తం అనేది కాబట్టి బై 2 చేయాలి. అర్ధవృత్తం అనేది కాబట్టి బై 2 చేయాలి. సో ఒకసారి జాగ్రత్త చూడండి. సో పై అంటే ఎంత? 22/7. పై అంటే 22/7. 22/7. 22/7 ఇంటూ సో ఆర్ అంటే ఎంతమ్మా? ఆర్ అంటే ఎంత? ఆర్ అంటే 7/2. 7/2 ఇంటూ 7/2 ఇంటూ 7/2 బై 2 వస్తుంది. హోల్ డివైడెడ్ బై 2 వస్తుంది. అది యాక్చువల్గా డినామినేటర్లోకి వచ్చేస్తుంది. నో డోంట్ వరీ. ఒకసారి మీరు చూస్తే ఒక 7కి ఒక 7 క్యాన్సిల్ చేస్తే సో 2 1s are 2 11s are 11 7s are ఎంత? 77. 77/4 వస్తుంది. 77/4 వస్తుంది. 77/4 వస్తుంది. ఇప్పుడు 77/4 కాబట్టి 4 టేబుల్ 77 ఎన్ని టైమ్స్ పోతుంది? 19 టైమ్స్ పోతుంది. 4 19 టైమ్స్ 76. 19 point something. See the options 19 point something. Which option is there? Option B. So 4 19 times 76. Remainder is 1/4 is what? 0.5. Your answer is what? Option B. Option B is the right answer. Next question. The mean of the marks scored by 12 students of a class is 67.4. If the mean of another class consisting of 15 students is 72.3, find their combined mean. ఒక తరగతి యొక్క 12 మంది విద్యార్థులచే పొందబడిన మార్కుల యొక్క సగటు 67.4. ఒకవేళ 15 మంది విద్యార్థులు గల మరొక తరగతి యొక్క సగటు 72.3 అయితే వారు అందరి సగటు కనుగొనండి. సో ఇక్కడ కంబైన్డ్ యావరేజ్ ఇచ్చాడు కాబట్టి ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ 12 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 12 స్టూడెంట్స్ ఇక్కడ 12 స్టూడెంట్స్ ఉన్నారు, ఇక్కడ 15 స్టూడెంట్స్ ఉన్నారు. నేను దీన్ని 3 టేబుల్లో 4 టైమ్స్, సో 5 టైమ్స్ అంటే 4 పార్ట్స్ 5 పార్ట్స్ అనుకుంటాను. ఏమనుకుంటాను? 4 పార్ట్స్ 5 పార్ట్స్ అనుకుంటాను. అంటే 4 పార్ట్స్ ఆఫ్ ఫస్ట్ వన్, 4 పార్ట్స్ ఆఫ్ ఫస్ట్ వన్. సో 4 పార్ట్స్ ఆఫ్ సో ఎంతమ్మా? ఫస్ట్ వన్ ఇస్ వాట్? 67.4. ఫస్ట్ వన్ ఇస్ వాట్? 67.4. 67.4. సో 4 into 67.4. 4 into 67.4 plus second class consisting of so 5 parts. 5 parts. So 5 parts. Each one is having what? Average weight is what? So average marks are what? 72.3. 72.3. 72.3. 72.3 divided by 4 plus 5 9. 4 plus 5 9. 4 plus 5 9. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ రెండింటి మల్టిప్లై చేయండి ఒకసారి. 4 into 67.4. So 4 into 67.4 is what? So 4 into 67.4. 4 60s as 240. 4 60s as 240. 4 7s as 28. So 28 plus 240. So 268. 268 4 4s are 1.6 అంటే సో ఎంత వస్తుంది? ఇక్కడ టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 269.6.
269.6. So 269.6 plus. So 5 into 72, 5 into 72, 360. So 360 plus 1, 360 plus 1, 361.5, 361.5, 361.5. Divided by 9. సో ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ 1 ఇక్కడ యాడ్ చేస్తే 270 అవుతుంది. 270, 360, 270, 360, 630, 630 టైమ్స్ 970 టైమ్స్ 630, ఎగ్జాక్ట్గా 70 టైమ్స్ పోతుంది. ఎగ్జాక్ట్గా 70 టైమ్స్ పోతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఇక్కడ 361లో 1 269కి యాడ్ చేయండి, అంటే 270, 270, 360, సో 630, 970 టైమ్స్ 630, 0.6, 0.5 మీరు కౌంట్ చేసుకోవచ్చు. సో అది పాయింట్స్లో వస్తుంది. దాని వాల్యూ అప్రాక్సిమేట్గా మనకు 12 అప్రాక్సిమేట్లీ. సో అడిగింది కూడా అప్రాక్సిమేట్లీ అడిగాడు కాబట్టి సో 70.12 అనేది మీ ఆన్సర్ అవుతుంది. 70.12 అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఆఫ్ 90 ప్లస్ థీటా. సైన్ ఆఫ్ 90 ప్లస్ థీటా, సైన్ 90 మైనస్ థీటా అంటే ఏంటండి? కాస్ థీటా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమిందో చూడండి. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఏ ట్యాంక్ ఆఫ్ 1 మీటర్ లెంత్, 1/2 మీటర్ బ్రెత్, 1/2 మీటర్ టాల్. 1 మీటర్ పొడవు, 1/2 మీటర్ వెడల్పు మరియు 1/2 మీటర్ ఎత్తుగల ట్యాంక్లో ఎన్ని లీటర్ల నీటిని నిల్వ చేయొచ్చు? సో ఘన పరిమాణం అంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. సో ఎల్ ఈజ్ వాట్? 1. సో ఎల్ ఈజ్ వాట్? 1. సో 1 ఇంటూ సో హాఫ్. బి ఈజ్ వాట్? హాఫ్ అంటే 0.5. సో 0.5 హాఫ్ ఇంటూ ఎత్తు అన్నా కూడా 1/2, ఎత్తు కూడా 1/2. సో ఇది మనకు మీటర్ క్యూబ్ వస్తుంది. ఇదేమొస్తుంది మనకు? మీటర్ క్యూబ్ వస్తుంది. సో మనకు లీటర్స్లో కావాలి ఇంటూ 1000 ఏంటి? ఇంటూ 1000. 1 మీటర్ క్యూబ్ ఇస్ నథింగ్ బట్ 1000 లీటర్స్. సో 1000/4 ఇస్ వాట్? 1000/4 ఇస్ వాట్? సో ఆప్షన్ బి. 1000/4 ఇస్ నథింగ్ బట్ 250. 250 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద ఇంట్రెస్ట్ ఆన్ 25,000 at 12% per annum compound interest annually for 3 years. ఓరల్గా చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 12%. 12% అని 25,000. సో 1225 times 3,000, 1225 times 300, 250 times 3,000. First year interest is 3,000. Second year interest is what? 3,000 plus 12% of 3,000 and 360. So 3,000, 3,360. So second year interest is 3,360, 3,360. Third year interest is what? 3,360 plus 12% of 3,360. 12% of 3,360. So 2 6 is 12. End with 2. End with 0.2. End with 0.2. Which option is there? End with 0.2. Which option is there? Option C. Your answer is what? Option C. If you want answer, I will give you answer. So if you observe, ఇక్కడ అసలు వచ్చేసరికి 25,000. అసలు 25,000. వడ్డీ వచ్చేసరికి 12%. ఇది 10% అని పడిందమ్మా, 12%. ఇంగ్లీష్ మీడియంలో కరెక్ట్గా ఉంది. 12% వడ్డీ. వడ్డీ అనేది 12%. వడ్డీ అనేది ఎంతమ్మా? 12%. సో ఒకసారికి మీరు చూస్తే 12%. సో 12%, 25,000లో 12% అంటే ఎంత? 3,000. అంటే మొదటి సంవత్సరం వడ్డీ 3,000. మొదటి సంవత్సరం వడ్డీ ఎంతమ్మా? 3,000. సో మొదటి సంవత్సరం వడ్డీ 3,000. రెండో సంవత్సరం వడ్డీ అంటే ఏంటి? మొదటి సంవత్సరం వడ్డీ ప్లస్ వడ్డీ మీద వడ్డీ అంటే 3,000 ప్లస్ ఈ 3,000 మీద మళ్ళీ 12%. 3,000 మీద 12% అంటే ఎంత? 360. సో 360. ఇదేంటి? రెండో సంవత్సరం వడ్డీ. మూడో సంవత్సరం వడ్డీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? సో 3,360. 3,360 ప్లస్ దీని మీద మళ్ళీ 12%. దీని మీద మళ్ళీ 12%. దీని మీద మళ్ళీ 12% అంటే 10% అంటే 336. 10% అంటే 336 కదా. 10% అంటే 336. కానీ మనకు కావాల్సిన 12%. 2% అంటే ఎంత? 1% అంటే 33.6. 2% అంటే 67.2. 67.2 అంటే మనకు ఏదైతే మీ ఫైనల్గా ఎండ్ విత్ 0.2 అనేది ఎన్ని యాడ్ చేసుకుని మీకు ఆన్సర్ వస్తుంది. కానీ మనకు ఫైనల్గా ఏమి రావాలి? ఎండ్ విత్ 0.2 రావాలి. ఎండ్ విత్ 0.2 రావాలి. ఇక్కడ ఎంత ఉంది? 0.9 ఉంది. అంటే ఈ ఆన్సర్ మీది కాదు. సో ఎండ్ విత్ 0.4 ఉంది. ఉంది. సో ఈ ఆన్సర్ మీది కాదు. సో 9,000 అయితే స్పెసిఫిక్గా రాదు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్స్. మీరు ఇవన్నీ కావాలంటే యాడ్ చేసుకుంటే దెన్ విల్ గెట్ 10,123.20. ఆ 10,123.20 ఈజ్ వాట్? అయ్యే వడ్డీ. ఓన్లీ చక్ర వడ్డీ మాత్రమే 10,123 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో జాగ్రత్త చూడండి. ఎస్ సెల్స్
జాగ్రత్తగా నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. 16th క్వశ్చన్ చదవండమ్మా. సో ఎస్ సెల్స్ వెజిటేబుల్స్ at 40 rupees per kg and incurs a loss of 10%. If the total loss incurred is 144 rupees, what is the weight of the vegetables sold? సో అప్రాక్సిమేట్గా అడుగుతున్నాడు. 1 కిలో 40 వంతున కూరగాయలు అమ్మి 10% నష్టపోతాడు. అతను మొత్తం నష్టం 144 రూపాయలు అయితే సో అతడు అమ్మిన కూరగాయల బరువు ఎంత? ఇక్కడ 40 రూపాయలకు అమ్మడం వల్ల 10% నష్టం వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? 10% నష్టము అంటే దాని మీనింగ్ ఏంటి? 90%. అంటే 90% అనేది దేనికి సమానము? 90% అనేది 40 రూపాయలకు సమానం. 90% అనేది 40 రూపాయలకు సమానం. అంటే శాతాల్లో చూస్తేనేమో 90%. సో శాతాల్లో చూస్తేనేమో 90%. రూపాయల్లో చూస్తేమో 40 రూపాయలు. అప్పుడు మనకు నష్టం ఎంత? 10%. 10% అంటే నష్టం కదా. 10% అంటే ఎంత? సో ఫస్ట్ నష్టం ఎంత కనుక్కుందాం. దాన్ని బట్టి మనకు ఎన్ని కేజెస్ చూడొచ్చు. 1 కేజీకి ఎంత నష్టం వస్తుందో చూద్దాం. 1 కేజీకి ఎంత నష్టం వస్తుందో చూద్దాం. 10% అంటే సో ఒకసారి 0కి 0 క్యాన్సిల్ చేస్తే 0కి 0 క్యాన్సిల్ చేస్తే సో 9వ టేబుల్లో 40 ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు పోతుంది. 9 4లో 36 పోతే ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. మళ్ళీ 4 సార్లు పోతుంది. అంటే ఒక వస్తువు మీద అప్రాక్సిమేట్గా 4.4 అనేది నష్టం వస్తుంది. అంటే మొత్తం నష్టం ఎంత వచ్చింది? 144 నష్టం వచ్చింది. మొత్తం 144 నష్టం వచ్చింది. ఒక వస్తువు మీద ఎంత నష్టం వచ్చింది? 4.4 వచ్చింది. అంటే ఈ 4.4 టేబుల్లో ఎన్నిసార్లు పోతుంది? 144 ఉంది. సో 44 3 టైమ్స్. 44 3 టైమ్స్ అంటే 132. 44 3 టైమ్స్ అంటే 44 3 టైమ్స్ అంటే 132 అంటే 13.2 ఉంటుంది. అంటే 13.2 అంటే ఇంకెంత ఉంటుంది? సో నెక్స్ట్ 2 టైమ్స్ పోతుంది. ఎస్, నెక్స్ట్ 2 టైమ్స్ పోతుంది. 32. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ 32 ఓన్లీ వన్ ఆప్షనే ఉంది. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జాగ్రత్త చూడండి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమిచ్చున్నాడు? నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చున్నాడు? ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఈస్ 2.5. ఇఫ్ సో ఫైండ్ ఎక్స్ వాల్యూ. ఈ క్రింది సంఖ్యల యొక్క మీడియన్ మధ్యగతాన్ని కనుగొనండి. మధ్యగతం 2.5 అయితే ఎక్స్ని కనుగొనండి. సో ఫస్ట్ ఇవి చూస్తే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి కదా. ఓకే. సో ఎన్ని ఉన్నాయి మొత్తం కూడా? 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి. సో 12 ఉన్నాయి కాబట్టి మొదటి 5 తీసేయండి. చివరి 5 కూడా తీసేయండి. ఈ మధ్యలో ఉన్నటువంటి రెండు పదాల యొక్క సగటే మనకు మీడియన్ అవుతుంది, మధ్యగతం అవుతుంది. అంటే 2 ప్లస్ x/2 2 ప్లస్ x/2. సో 2 ప్లస్ x/2 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? మధ్యగతం ఎంత ఇచ్చాడు? 2.5 ఇచ్చాడు. ఒకసారి మీరు జాగ్రత్త చూడండి. ఈ 2 యువతలకు వస్తే మొత్తం 5 అవుతుంది. సో 2 యువతలకు వస్తే 5 అవుతుంది. అంటే 5 - 2 అంటే 3. మధ్యగతం కాదు, ఎక్స్ వాల్యూ ఎంతమ్మా? 3. ఎక్స్ వాల్యూ ఎంత? 3. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. సింపుల్గా ఇక్కడ ఒక సింప్లిఫికేషన్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. ఒకసారి మీరు చూస్తే సో దీన్ని మళ్ళీ నేను రాయాల్సిన అవసరం లేదు. దీన్ని ఉల్టా రాయొచ్చు. ఈ ఇంటూని డివిజన్ని ఉల్టా రాస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ని ఉల్టా రాస్తున్నాను. ఈ డివిజన్ని ఉల్టా రాస్తున్నాను. అలా 116 అనేది న్యూమరేటర్కి వస్తుంది, లవంకి వస్తుంది. 171 అనేది హారంకి వెళ్తుంది. 171 అనేది డినామినేటర్కి వస్తుంది. ఎందుకు అలా వస్తుంది అంటే డివిజన్ మల్టిప్లికేషన్ రాశాను కాబట్టి. సో ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. సో 13వ టేబుల్ 13 ఒకట్లు. సో 13వ టేబుల్ 169 ఎన్నిసార్లు పోతుంది? 13 సార్లు పోతుంది. ఎన్నిసార్లు పోతుంది? 13 సార్లు పోతుంది. నెక్స్ట్ 12 టేబుల్లో ఎన్నిసార్లు పోతుంది? 8 టైమ్స్ పోతుంది. 12 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్ పోతుంది. ఇంకేదైనా టేబుల్ క్యాన్సిల్ అవుతుందా? ఎస్. ఇంకేం టేబుల్ క్యాన్సిల్ అవుతుందంటే 57 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది చూడండి. సో 57 3 టైమ్స్, 57 5 టైమ్స్, 57. సో 57. సార్ మీకు 57 టేబుల్ ఎందుకు పోతుందంటే ఇక్కడ చూడండి. 57 ఎండ్ విత్ 3. సో 53 టైమ్స్ 157, 3 టైమ్స్ 21, 55 టైమ్స్ 250, 5 7 35, 35 ప్లస్ 250 285. ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 13 5 65. సో న్యూమరేటర్లో 65 వస్తుంది, లవంలో 65 వస్తుంది. సో హారంలో ఏమొస్తుంది? సో 8 × 3 24 వస్తుంది. 24 వస్తుంది. అంటే 24 ఎన్ని టైమ్స్ అమ్మా? 65 అనేది. సో 2 టైమ్స్. 24 2 టైమ్స్ అంతా 48. ఇంకెంత ఉంటుంది? 48 అంటే 17 ఉంటుంది. 48 అంటే ఎంత ఉంటుంది? సో 17 ఉంటుంది. 17/24.
సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 217/24. 217/24 ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. సాల్వ్ 1 + tan square theta. 1 + tan square theta is nothing but secant square theta. ఎందుకంటే secant square theta minus tan square theta ఈక్వల్ టు 1 మనకు తెలుసు. ఏమని secant square theta దిస్ ఇస్ ద ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ. secant square theta minus tan square theta is equal to 1. సో వీ నో వెరీ వెల్. ఓకే, tan square theta is equal to what? 1. ఈ tan square theta అవతల పంపితే ఏమవుతుంది? secant square theta is equal to 1 + tan square theta. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. సో సమ్ borrowed at 6% per annum earns an interest which is 1/3 of its principal in x years. Find the value of x. 6% వడ్డీ రేటుతో తీసుకున్న అప్పు x సంవత్సరాల్లో అసల్లో 1/3 వంతు వడ్డీ అవుతుంది. అయితే x విలువను కనుగొనండి. సో ఒకసారి చూడమ్మా జాగ్రత్తగా. ఒకసారి జాగ్రత్త చూస్తే 6% ఆర్ వడ్డీ రేటు 6% ఇంటూ టీ మనకు తెలియదు. ఆ ఎక్స్ సంవత్సరాలు, టీ అనేది ఎక్స్ సంవత్సరాలు, ఎక్స్ ఆర్ ఇంటూ టీ అనేది ఎంత దేనికి సమానము? ఆర్ ఇంటూ టీ అనేది దేనికి సమానము? 33 1/3 సమానం. 1/3 అంటే ఏంటి? 33 1/3%. 33 1/3కి సమానం. 33 1/3కి సమానం. ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ కావాలి. ఎక్స్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఎక్స్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఇయర్స్. 6 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 6 5 30. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ 5 పోతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ 5 6 5 30. రిమైండర్ ఎంత ఉంటుంది? 3 1/3 ఉంటుంది. సో 6లో, సో ఇక్కడ మనకు 5లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. 5లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో 5లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఆప్షన్ ఏమో 3/4 ఉంది. 3/4 అంటే 3/4 ఆఫ్ 6 అంటే ఏంటి? 4. కానీ ఇది 4 కాదు, 3 1/3నే. అంటే మీ ఆన్సర్ 5 3/4 కూడా కాదు. మీ ఆన్సర్ ఏంటి? 5 5/9. అంటే ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. I take a book from a library containing 378 pages to be written in a week's time. If I can read 14 pages an hour for 3 hours daily, for how long should it be renewed so that the book can be fully read? నేను గ్రంథాలయం నుండి ఒక వారం రోజుల లోపున తిరిగి ఇచ్చినట్లుగా 378 పేజీల గల పుస్తకాన్ని తీసుకున్నాను. నేను గంటకు 14 పేజీలు చొప్పున రోజుకు 3 గంటల పాటు చదవగలిగితే ఆ పుస్తకం పూర్తిగా చదవడానికి ఇంకా ఎన్ని రోజుల పాటు అదనంగా కొనసాగింపును కొరవాల్సి ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక లైబ్రరీలో ఒక బుక్ తీసుకున్నాను. 378 పేజెస్ ఒక బుక్ తీసుకున్నాను. నేను గంటకు 14 పేజీలు చదవగలను. రోజుకు 3 గంటల పాటే చదువుతాను. అంటే గంటకు 14 పేజీలు అంటే, సో 3 గంటలు ఎంత చదవగలను? 42 పేజెస్ చదవగలను. అంటే ఇక్కడ ఒకసారి మీరు గమనిస్తే, డైలీ నేను 42 పేజెస్ చదవగలను. అసలు మొత్తం ఎన్ని పేజెస్ ఉన్నాయి? 378 పేజెస్ ఉన్నాయి. సో 378 పేజెస్ ఉన్నాయి. నేను డైలీ ఎన్ని చదవగలను? 42 పేజెస్ చదవగలను. 42 పేజెస్ చదవగలను. అంటే ఎన్ని డేస్ పడుతుంది? సో మొత్తం 42 ఎన్ని టైమ్స్? 9 టైమ్స్. 9 టైమ్స్. సో 42 9 టైమ్స్ అంటే నాకు 9 డేస్ పడుతుంది. కానీ 9 డేస్ అనేది మన ఆన్సర్ కాదు. ఆల్రెడీ నేను ఒక వీక్కి పర్మిషన్ తీసుకున్నా. ఒక వీక్ అంటే 7 డేస్. 7 డేస్కి పర్మిషన్ తీసుకున్నాను. సో అంటే ఇంకా ఎన్ని రోజులకి నేను రెన్యువేషన్ చేయించుకోవాలి? ఇంకొక 2 డేస్కి నేను రెన్యువేషన్ చేయించుకోవాలి. So your answer is what? Option D. Option D is the right answer. So next question is what? Manju takes 16 days to complete a work. If she works with her friend Jenny, they complete it in 12 days. How many days will it take to Jenny to complete the work alone? ఒక పనిని పూర్తి చేయడానికి మంజు 16 రోజులు తీసుకుంటుంది. మంజు తన స్నేహితురాలు జెన్నీతో కలిసి పని చేస్తే వారు ఆ పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారు. జెన్నీ ఒక్కరితే. సో అయితే ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? మీకు సింపుల్గా స్టాండర్డ్ క్వశ్చన్ ఇది. ఏ అలోన్ ఇచ్చాడు? ఏ అలోన్ ఎన్ని డేస్ ఇచ్చాడు? సో అది మంజు అంటున్నాడు కాబట్టి, సో మంజు అలోన్ ఎన్ని డేస్? మంజు అలోన్ 16 డేస్. మంజు అలోన్ 16 డేస్. మంజు ప్లస్ జెన్నీ. సో టుగెదర్ ఈజ్ హౌ మెనీ డేస్? 12 డేస్. టుగెదర్ ఈజ్ హౌ మెనీ డేస్? 12 డేస్. సో దేర్ ఆస్కింగ్ జెన్నీ అలోన్. దేర్ ఆస్కింగ్ వాట్? జెన్నీ అలోన్. సో జెన్నీ అలోన్ హౌ మెనీ డేస్? సో మీకు టుగెదర్ తెలుసు, ఏ అలోన్ తెలుసు. అప్పుడు మీకు ఏం చేయాలి? సో మీకు టైమ్ అండ్ వర్క్లో 6th పాయింట్ చెప్పున్నాను. XY బై సో Y మైనస్ ఎక్స్. XY బై Y మైనస్ ఎక్స్. సో ఒకసారి మీరు చూస్తే 12 ఇంటూ 16 బై 12 ఇంటూ 16 బై 16 మైనస్ 12. 16 మైనస్ 12 అంటే 4. సో 4 1 టైమ్స్, 4 3 టైమ్స్, 316 టైమ్స్ ఇస్ వాట్? 48. 316 టైమ్స్ ఇస్ వాట్? 48. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 48. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. See the 23rd question. If by selling 20 cycles, Vinay incurs a loss equal to the selling price of 2 cycles, find his loss percentage. ఒకవేళ 20 సైకిల్ అమ్మడం ద్వారా వినయ్కి 2 సైకిల్ అమ్మిన ధరకు సమానమైన నష్టం వచ్చినచో అతను నష్ట శాతాన్ని కనుగొనండి. ఒకసారి మీరు చూస్తే
20 సైకిల్ అమ్మడం ద్వారా, అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 సైకిల్స్. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 సైకిల్స్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 సైకిల్స్ విల్ బి ఈక్వలెంట్ టు ఫస్ట్ సెల్లింగ్ లాస్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ మైనస్ లాస్. కాస్ట్ ప్రైస్ మైనస్ లాస్ అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 సైకిల్స్ మైనస్ లాస్. ఆ లాస్ అనేది దేనికి ఈక్వల్ అయ్యా అంటే ఈ 2 సైకిల్ని ఎంతకైతే అమ్ముతారో అంత లాస్ వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటి? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 సైకిల్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 సైకిల్స్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 సైకిల్స్. లాస్ ఎంత వచ్చిందయ్యా అంటే 2 సైకిల్స్ని ఎంతకైతే సేల్ చేస్తారో అంత లాస్ వచ్చింది. అంటే ఈ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2ని మనం యువతలకు పంపిస్తే, సో మనకు ఆ 2ని యువతలు యాడ్ చేస్తే ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 22. ఫైనల్గా ఏమొస్తుంది? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 22. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 22 ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 22 ఈజ్ ఈక్వల్ టు సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20. దాని మీనింగ్ ఏంటి? 22 అమ్ముకున్నప్పుడల్లా మీకు 20 సైకిల్స్ మీద పెట్టినటువంటి పెట్టుబడి మాత్రమే వస్తుంది. 22 అమ్మినప్పుడల్లా, 22 సేల్ చేసినప్పుడల్లా, 22 సేల్ చేసినప్పుడల్లా మీకు సో 2 సైకిల్స్ నష్టం వస్తుంది, 2 సైకిల్స్ నష్టం వస్తుంది, అంతే కదా? అంటే 20 సైకిల్స్ పన్నధర మాత్రమే వస్తుంది కాబట్టి 2 సైకిల్స్ పన్నధర లాస్ వస్తుంది. అంటే 2/22 అంటే దీన్ని మనం ఏమని రాయొచ్చు? 1/11 అని రాయొచ్చు. కింద 11 వస్తే మీకు ఏం చెప్పాను? 1/11 అంటే 9 1/11%. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఏ పొలిటీషియన్ డిస్ట్రిబ్యూటెడ్ 285 kgs of sugar among the people of a village counting 1487. Find out how much sugar does each person get. ఒక రాజకీయవేత్త 1487 మంది ప్రజలు గల ఒక గ్రామంలో 285 కిలోల పంచదారను పంపిణీ చేశాడు. ఒక్కొక్క వ్యక్తికి ఎంత పంచదార వస్తుందో లెక్కించండి. అసలు మొత్తం ఎన్ని కేజీస్ పంచదార? 285 kgs పంచదార. ఇది చూస్తూ డైరెక్ట్గా చెప్పొచ్చు కూడా. సో 285 kgs పంచదార. ఈ 285 kgs పంచదారని మనము ఎంతమందికి పంచుతున్నాము? సో 285 kgs పంచదారని మనం ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే, సో 285 kgs పంచదారని 1487, సో 1487 మందికి పంచుతున్నాం. అంటే ఒకసారి మీరు చూసినట్లయితే కేజీ కూడా రాదు, ఒక్కొక్కరికి కేజీ కన్నా తక్కువ వస్తుంది కదా. ఎందుకంటే అసలు ఒక కేజీ రావాలన్నా కూడా 1487 కేజీస్ ఉండాలి. కేజీ కన్నా తక్కువ వస్తుంది. అంటే సీదా ఆప్షన్స్, కేజీ కన్నా తక్కువ ఉన్న ఆప్షన్ ఏముంది? డైరెక్ట్గా చెప్పొచ్చు, అసలు మేము ఏం చేయాల్సిన అవసరం లేదు. కేజీ కన్నా తక్కువ ఆప్షన్ ఏముంది? ఆప్షన్ సి. సో ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్గా చెప్పవచ్చు మీరు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers are 168 and 6 respectively. If one of the number is 24, find the other number. సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూసినట్లయితే మనకు ఒక కామన్ పాయింట్ ఉంది, మీ అందరికి కూడా తెలుసు. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో మనకు తెలిసినటువంటి బేసిక్ పాయింట్ ఏంటి? సో 2 సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు వాటి యొక్క గసాగు మరియు గసాబాల లబ్ధానికి సమానం. ప్రొడక్ట్ ఆఫ్ ద 2 numbers ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. సో ఒకసారి మీరు చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ద 2 numbers. 1 నెంబర్ ఎంత ఇచ్చాడు? 24 ఇచ్చాడు. ఒక నెంబర్ 24 ఇచ్చాడు. మరొక నెంబర్ని మనం కనుక్కోవాలి. సో మరొక నెంబర్ని మనం కనుక్కోవాలి. ఆ మరొక నెంబర్ని మనం N2 అనుకుంటున్నాను. N1 N2 ఈజ్ ఈక్వల్ టు సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఈజ్ వాట్? 168. సో ఎల్సిఎం ఈజ్ వాట్? 168. హెచ్సిఎఫ్ ఈజ్ వాట్? 6. హెచ్సిఎఫ్ ఈజ్ వాట్? 6. సో ఒకసారి మీరు చూస్తే 24 ఎన్ని టైమ్స్ అమ్మా? 24 7 times 168. 7 6 hours is what? 42. 7 6 hours is what? 42. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 42. సో ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్గా చెప్పవచ్చు. క్వశ్చన్ నెంబర్ 26. మను సోల్డ్ ఏ డజన్ వాచెస్ 1454.64 per watch and made a profit of 16%. Find the cost price of the watches. సో మను ఒక వాచ్ 1454.64 లా చెప్పున డజన్ వాచ్లను అమ్మి 16% లాభం సంపాదించాడు. సో వాచ్ల అసలు ధరని కనుగొనండి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో 16% లాభము అంటే దాని మీనింగ్ ఏంటి? 16% లాభము అంటే 116% కమ్మినట్టు, 116% కమ్మినట్టు. అంటే 116% ఈజ్ నథింగ్ బట్, సో 116% ఆఫ్ సిపి ఈజ్ నథింగ్ బట్ 14544 1454.64. అప్రాక్సిమేట్గా చూడండి, ఎగ్జాక్ట్గా చూడాల్సిన అవసరం లేదు, అప్రాక్సిమేట్గా చూడండి. సో మనకు ఫస్ట్ 100% కావాలి. అంటే ఒక వాచ్ కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం. 1 watch కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం. 100% ఈజ్ వాచ్. దాని తర్వాత 12 watches కాస్ట్ ప్రైస్ కనుక్కోవచ్చు.
ఒకసారి కానీ మీరు గమనిస్తే సో 116 టేబుల్లో హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్? సో 1 time it goes, yes, 116. Remainder is what? So 24, 29. So 29 to 294, 2 times it goes. So again it goes approximately 125 times it goes. Approximately 125 times. అంటే approximately 125 times. అంటే దాని మీనింగ్ ఏంటి? సో అప్రాక్సిమేట్లీ ఒక 125 టైమ్స్ అంటే ఏంటి? 125 ఇంటూ సో 12.5 టైమ్స్. 125 అంటే 12.5 టైమ్స్. నాట్ ఎగ్జాక్ట్లీ 125 టైమ్స్, 12.5 టైమ్స్. 12.5 into 100 is nothing but what? 1250. So approximately one watch cost price is what? 1250. Still something is there, but approximately I am going to take so 1250. Approximately I am going to take 1250. So one watch cost price is 1250. So total I need what? Total I need what? So 12 watches. 12 watches is what? 1250 into 1250 into so 1250 into 12. 1250 into 12 is nothing but approximately 15,000. So 1250 into 12 is nothing but approximately 15,000. So your answer is what? Option C. Find the difference between the place value. Place value is very, very important. Place value and face value. Face value. 22,000 నాట్ 2,29,301 అన్న సంఖ్యలో 9 యొక్క స్థాన విలువ మరియు ముఖ విలువను కనుగొనండి. మధ్య వ్యత్యాసం కనుగొనండి. స్థాన విలువ అంటే అసలు 9 ఎన్నో స్థానంలో ఉంది? 1వ స్థానం, 10వ స్థానం, 100వ స్థానం, 1000వ స్థానం. అంటే 1000 స్థానం ఉంది కాబట్టి దాని యొక్క స్థాన విలువ 9,000. దాని యొక్క స్థాన విలువ 9,000. స్థాన విలువ 9,000. ముఖ విలువ అంటే ముఖ విలువ అంటే ఏ అంకెని గురించి చెప్తామో అదే ముఖ విలువ అవుతుంది. సో 1కి ముఖ విలువ 1, 0కు ముఖ విలువ 0నే, 3కు ముఖ విలువ 3. ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ అంటే ఏదైతే అంకె గురించి మాట్లాడుతున్నామో ఆ అంకె ఫేస్ వాల్యూ అవుతుంది. 9 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 9 యొక్క ఫేస్ వాల్యూ ఎంత అవుతుంది? 9 అవుతుంది. అంటే 9,000 మైనస్ 9 అంటే 8,991. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. సో క్వశ్చన్ నెంబర్ 28. ఏ ట్రైన్ హ్యావింగ్ ఎ లెంత్ ఆఫ్ 500 meters passes through a tunnel of 1000 meters in 1 minute. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇన్ km/h? 5 మీటర్ల పొడవు గల ఒక రైలు 1000 మీటర్ల పొడవు గల ఒక సొరంగం ద్వారా 1 నిమిషంలో వెళ్ళగలుగుతుంది. km/h ఆ రైలు వేగం ఎంత? సో ఎప్పుడైనా సరే ఒక రైలు ఒక సొరంగంను దాటుతుంది అంటే, ఒక టనెల్ని దాటుతుందంటే రైలు పొడవు ప్లస్ టనెల్ పొడవు 2 కలిపితే మనకు డిస్టెన్స్ అవుతుంది. 2 కలిపితే డిస్టెన్స్ అంతా 1500. సో డిస్టెన్స్ అనేది 1500, దూరం అనేది 1500. సో 1500 బై సో ఎంత సమయం పట్టింది? 1 minute పట్టింది. 1 minute అంటే ఎంత? 60 seconds. సో అడిగిన ఆప్షన్ ఏంటంటే km/h అడిగాడు. కానీ ఇప్పుడు మనకు వచ్చేది m/s వస్తుంది. అంటే km/h గంటలో రావాలంటే మనం 18/5తో మల్టిప్లై చేయాలి. సో చూడండి 60 ఎన్ని టైమ్స్ అమ్మా? 65 times 300. సో 300 ఎన్ని టైమ్స్ అమ్మా? 5 times. 300 5 times. 300 సో 300 5 times. 300 5 times. 18 5 jars is what? 90. So your answer is what? Option B. So next question చూడండి. A man walks at a certain speed and reaches his destination, which is 6 kilometers in 1 hour 40 minutes. If he runs the same distance in 1 hour 20 minutes, what is the difference in speed? సో ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. వెన్ ఎవర్ డిస్టెన్స్ ఇస్ కాన్స్టెంట్, స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో ఫస్ట్ కేస్ 1 hour 40 minutes. 1 hour 40 minutes is nothing but 100 minutes. So 100 minutes. First case 100 minutes. Second case is what? 80 minutes. Second case is what? 80 minutes. ఇది కాలాల నిష్పత్తి. కాలాల నిష్పత్తి ఎలా ఉంది? 5:4. కాలాల నిష్పత్తి ఎలా ఉంది? 5:4. కాలాల నిష్పత్తి 5:4. అప్పుడు వేగాల నిష్పత్తి ఎంత అవుతుంది? 4:5 అవుతుంది. వేగాల నిష్పత్తి ఎంత అవుతుంది? 4:5 అవుతుంది. అడిగింది ఏంటి? వాళ్ళ వ్యత్యాసం, వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం అంటే ఒక భాగం. ఇద్దరి మధ్య వ్యత్యాసం ఎన్ని భాగాలు ఉంది? ఒక భాగం ఉంది. సో మనకు ఫస్ట్ కేసులో దూరం ఇచ్చాడు, కాలం ఇచ్చాడు. దూరం బై కాలం, డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ బై టైం వేస్తే స్పీడ్ వస్తుంది. డిస్టెన్స్ ఇస్ వాట్? 6 kilometers. 1 hour 40 minutes. 1 hour 40 minutes ఏమని రాయొచ్చు? 1/2/3 రాయొచ్చు. 1/2/3 ఏమని రాయొచ్చు? సో 1/2/3 ఏమని రాయొచ్చు? 5/3 అని రాయొచ్చు. 1/2/3 ఏమని రాయొచ్చు? 5/3 అని రాయొచ్చు. సో 6/1/2/3 అంటే 1/2/3 అంటే 5/3. సో 3 పైకి వెళ్తే ఏమవుతుంది? 18 అవుతుంది. 18/5. 18/5 అంటే సో 18/5 అంటే 3.6. 18/5 అంటే 3.6. సో అంటే 4 parts అంటే ఒకసారి మీరు గమనిస్తే 4 parts అంటే 3.6. సో 4 parts అంటే ఫస్ట్ కేసులో స్పీడ్ ఎంతమ్మా? 4 parts. 4 parts అంటే 3.6. ఇప్పుడు 4 parts 3.6 అయినప్పుడు 1 part ఎంత అవుతుందండి? 1 part ఎంత అవుతుంది? 0.9 అవుతుంది. అడిగింది డిఫరెన్సే కదా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, 30th క్వశ్చన్.
ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఇస్ 42 స్క్వేర్ సెంటీమీటర్స్ అండ్ ఇట్స్ లెంత్ ఇస్ 7 సెంటీమీటర్స్. ఫైండ్ ఇట్స్ పెరిమీటర్. ఒక దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యము 42 చదరపు సెంటీమీటర్లు మరియు దాని పొడవు 7 సెంటీమీటర్లు అయితే దాని చుట్టుకొలత కనుగొనండి. సో ఇప్పుడు పొడవు ఇంటూ వెడల్పు అంటే 42, పొడవు వచ్చేసరికి 7, అప్పుడు వెడల్పు ఎంత అవుతుంది? వెడల్పు ఎంత అవుతుంది? బి ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 6 అవుతుంది, అంతే కదా. 6 ఇంటూ 7 అంటే 42. సో ఇక్కడ మనకు అడిగింది చుట్టుకొలత. సో 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి, 2 టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ బి. సో 7 ప్లస్ 6 అంటే 13, 13 2 జాస్ 26. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 10 టు ది పవర్ ఆఫ్ 9 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ 2 అంటే 10 టు ది పవర్ ఆఫ్ 11 అవుతుంది. 10 టు ది పవర్ ఆఫ్ 11 అవుతుంది. ఇది న్యూమరేటర్కి వస్తే 10 టు ది పవర్ ఆఫ్ -3 అవుతుంది. అంటే 9 ప్లస్ 2 7, 7. సో 9 ప్లస్ 2 11, 11 minus 3 8 అంటే 10 టు ది పవర్ ఆఫ్ 8. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. 78 books, 114 carry-ons and 141 notebooks were distributed to school children equally. So it was found that 6 were left undistributed in each. What was the total number of children? 78 పుస్తకాలు, 114 రంగు బలపాలు మరియు 141 నోట్ పుస్తకాలను బడి పిల్లలకి సమానంగా పంచి పెట్టడమైంది. ఒక్కొక్క వస్తువులో 6 వంతులు మిగిలిపోయినట్టుగా గమనించడమైంది. ఆ బడి పిల్లల మొత్తం సంఖ్యను కనుగొనండి. సో ఒకసారి మీరు చూస్తే 6 మిగిలిపోయాయి అన్నాడు. అంటే ఫస్ట్ దాంట్లో 72 ఉంటాయి, సెకండ్ దాంట్లో 6 మిగిలిపోయాయంటే, సో 6 మిగిలిపోయాయంటే 108 ఉంటాయి. నెక్స్ట్ దాంట్లో 141లో ఒక 12 మిగిలిపోయాయి అంటే, సో 12 మిగిలిపోతే ఎన్ని ఉంటాయి? ఇంకా 6 మిగిలిపోయాయి అంటున్నాడు. 6 మిగిలిపోతే 135 ఉంటాయి. సో మనకు ఈక్వల్లీ అన్నాడు కాబట్టి మనకి ఆ ఈక్వల్లీ అనే వర్డ్ దేనికి సంబంధించింది? హెచ్సిఎఫ్ యొక్క కీవర్డ్. అంటే ఈ మూడింటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 9వ ఏకంలో పోతాయా? ఎస్, పోతాయి. సో 9వ ఏకంలో పోతున్నాయి కాబట్టి అదే మీ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే 12వ ఏకంలో పోవు. 12 ఏకంలో 135 పోదు. 13వ ఏకంలో సో 72 అనేది పోదు. సో 8వ ఏకంలో పోయినా కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 9 టేబుల్ పోతుంది కాబట్టి 9 పెద్దది కాబట్టి అసలు 8 టేబుల్ కూడా పోదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనకు 2016లో జరిగినటువంటి సో మ్యాథమెటిక్స్ సో ఎక్స్ప్లెనేషన్. సో మరొకసారి మీ అందరికీ చెప్తున్నానండి, ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే సో మీరు ఒకసారి మళ్ళీ ఆ వీడియోని ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. సో మరొకసారి మీకు ఇవాళ స్టార్టింగ్లో చెప్పినటువంటి అనౌన్స్మెంట్ ఇంకోసారి అనౌన్స్ చేస్తున్నాను. ఎవరైతే ఐఏసీలో ఏపీ లేదా టీఎస్ఎస్ఐ కానిస్టేబుల్కి మీరు ఎవరైతే జాయిన్ అయ్యి ఉంటారో ఆఫ్లైన్లో, వాళ్ళందరికీ కూడా త్వరలో క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నాం. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీరు ఆ యొక్క ఐఏసీ యాప్, కొత్త యాప్ యొక్క లింక్ ఉంటుంది. ఆ లింక్ని మీరు క్లిక్ చేసి ముందు ఐఏసీ యాప్ను డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో నవంబర్ 1st వీక్లో సో మీకు క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎస్ఐ కానిస్టేబుల్ రేంజ్లో అంటే ఆల్మోస్ట్ మనకి ఈ రీసెంట్ ఎగ్జామ్స్కి మీరు చూస్తుంటే ఎస్పెషల్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అనేవి గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 1 లెవెల్ అడుగుతున్నాడు. ఆ లెవెల్లోనే మనం క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.